చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, ఈ ప్రతికూలమైన పరిస్థితుల్లో మాకు ఓపికను తండ్రి శక్తిని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు. మరికొన్ని సంగతులు మాతో మాట్లాడండి. మీ ప్రజల తండ్రి ఆశ కలిగి వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు. ఆశ గల వీరి ప్రాణాన్ని తృప్తిపరుస్తారని కోరుతూ త్వరితంగా మేము ముగించుకుని మా గృహాలకు చేరే పరిస్థితులను నడిపింపును అనుగ్రహిస్తారని అర్థిస్తూ మొదటి వర్తమానం చెప్పిన సహోదరులను కూడా మరింతగా తండ్రి మీ వెలుగులతో నింపి సంఘానికి రాజ్యానికి దీవెనకరంగా వాడుకుంటారని అర్థిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. గతించిన వారం నుండి సుమారు కొన్ని వారాలుగా మత్తయి సువార్త వివరణ మనం చూస్తున్నాం. దీన్ని జాగ్రత్తగా ఫాలో అవుతున్న వారు ధన్యులు. ఇది కేవలం టైంపాస్ సహవాసంగా వచ్చిన వారు మీ ఆత్మలకు మీరు ఉత్తరవాదులు. కాబట్టి అన్ని సంఘాల వలె మీకు కూడా మేము దీవెనకరమైన వర్తమానాలు మేము చెప్పచ్చు. దేవుడు నీ ఉద్యోగాన్ని దీవిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు, ఈ దీవిస్తాడు ఇవి చెప్పొచ్చు. కానీ జీవితాంతం ఇది చెప్పుకుంటే నేను అడుగుతున్నాను, మరి 66 పుస్తకాల్లో ఉన్న నిగూఢమైన సత్యాలు ఎవరు చెప్తారు? అందుకే సిస్టమేటిక్ థియాలజీ, సిస్టమేటిక్ టీచింగ్ అని దేన్ని అంటారంటే క్రమానుగతంగా అధ్యాయాలు, వచనాలు ప్రతిదాన్ని ధ్యానించాలి, నేర్చుకోవాలి. ఒక 5 ఏళ్ళు సంఘానికి వచ్చావంటే మీ పాస్టర్ గారిని కొన్ని విషయాలు అడగకుండా నువ్వు డీల్ చేయాలి. అంత జాగ్రత్తగా వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. అందుకే నేను ఎప్పుడు ఆత్మీయంగా దేవుని బట్టిన అతిశయించి చెప్పేది ఏంటంటే మన సంఘం సత్యానికి స్తంభం, సత్యమే మాట్లాడుతాను. అందుకే ఆ వివరణలో క్రొత్త నిబంధన వివరణకు మనం వెళుతున్నాం. ఆ వివరణలో సుమారు ఆ మొదటి వచనం నుండి 6వ వచనానికి మనం వచ్చాం. ఆ 6వ వచనంలో చివరి వ్యక్తి దావీదు గారు. 14 తరాలు ఈ 14 తరాల్లో దావీదు గారిని గురించి ఆలోచిస్తున్నాం. కానీ కొన్ని వారాలుగా దావీదు గారి చుట్టూ తిరుగుతున్నాం. ఎందుకు దావీదు గారి చుట్టూ తిరుగుతున్నాం అంటే చరిత్ర వేగముగా తరాల వెనకాల నడిచిన చరిత్ర దావీదు గారి విషయానికి వచ్చేసరికి కాస్త టర్న్ అవుద్ది. అక్కడి నుంచి చరిత్ర అంటే పొలిటికల్ మూమెంటు ఇజ్రాయెల్ దేశంలో స్టార్ట్ అయింది. అలాంటి భయానకమైన పరిస్థితుల్లో రాజకీయ ఒత్తిళ్ల మధ్య కూడా దేవునికి పడి ఏడిస్తే ఆశీర్వాదకరంగా తన రాజ్యానికి వారసులుగా ప్రతి తరంలో దేవుడు వాడుకుంటాడు అనడానికి చక్కటి గుర్తు దావీదు గారు. అలాంటి చరిత్ర మనం చూస్తున్నాం. ఎక్కడ ఆగామో ఒకసారి మనం అక్కడ చూద్దాం. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం నుండి. ఒకరు చదవండి. చదువు, ఒకరంటే నువ్వే చదవమని చదువు. సౌలు ఆ ఈటని విసిరెను, అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తన్ను విడిచి దావీదుకు తోడైయుండుట చూసి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతన్ని తన యొద్ద ఉండనివ్వక సహస్రాధిపతిగా చేసెను. అతడు జనులకు ముందుకు వచ్చుచు పోవచ్చు ఉండెను. మరియు దావీదు సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. ఆగుదాం. సుమారు 11 వచనం వరకు చూసి ఇప్పుడు 12 నుండి 16 వరకు మనం చూడబోతున్నాం. ఆ తర్వాత మిగిలిన వచనాలు మనం చూద్దాం. జరుగుతున్న సందర్భం మీకు తెలుసు. దావీదుని కళ్ళ ముందు చూడలేకపోతున్నాడు. ఎందుకు కళ్ళ ఎదుట దావీదుని కళ్ళ ఎదుట ఎందుకు చూడలేకపోతున్నాడంటే కారణాల్లో ముఖ్యమైన కారణం ఏంటంటే దావీదు గారి యొక్క ఆ యొక్క ఫేమ్ను తట్టుకోలేకపోతున్నాడు.
ఎప్పుడైతే దావీదు గారికి 10,000 సౌలు గారికి 1000 అన్నారో ఈ యొక్క పొగడతలు ఆయనకి చాలా బాధాకరంగా మారిపోయింది. నిజానికి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఈ చెడగొట్టే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారంటే ఏం పొగడాలో తెలియదు, ఎలా పొగడాలో తెలియదు, ఏది ముందెట్టాలో తెలియదు, ఏది ముందెట్ట కూడా తెలియదు. ఈ దిక్కుమాలిన పొగడతలు బాగున్న వాళ్ళని చెడగొడతాయి. నువ్వేదో పెద్ద ఎత్తేస్తున్నావు అనుకుంటే ఎత్తే ఉన్నది కాడిగా ఎత్తేది కింద ఏం చేస్తావు, కుదించేస్తావు వాడిని. చక్కగా ఉన్న వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి కానీ ఈ పనికిమాల పొగడతలు కదా, ఈ పొగడతలు పెట్టారు. ఈ వచ్చి పాటలు పాడిన ఆడోళ్ళు కుదురుగా ఉన్నారా? మరి ఎవరో ఆ రైటర్స్ ఎవరో తెలియదు, కానీ దిక్కుమాల రైటింగ్లు అన్నీ రాస్తారు. ఆ సాంగ్ లిరిక్స్ అన్నీ తప్పు. అంటే తప్పు అంటే నిజానికి రైట్ అవ్వచ్చు, కానీ ఆ టైం లైన్లో తప్పు. అది రాజుండగా టైం లైన్లో పాడడం తప్పు. దావీదుకు 10,000 కాకపోతే 1,00,000 అనండి, 1,00,000 కాకపోతే 1,00,000 అనండి అనొచ్చు, తప్పు కాదు. కానీ అది రాజు ఎదుట అనడం గౌరవప్రదమైన విధానమా? కనీసం సెన్స్ ఉండాలి కదండి. మొత్తం మీద ఏదో చేశారు, ఆ చేసిన రగడికి మనిషి మనసులో పెట్టుకున్నాడు. ఆ మనిషి కుసించిపోయి తనలో తాను ఏమనుకున్నాడంటే ఏం తీసుకుంటాడు, పొగడతలు తీసుకుంటాడు, గడికి తీసుకుంటే ఈ ఫేమ్ నేమ్ తీసుకుంటాడు. ఏం తీసుకోగలడు? తీసుకొని నాకు కావలసినవన్నీ నాకు ఉన్నాయి కదా అనుకుని ఆ మనిషిని కళ్ళ ఎదుట చూడలేక ఏం చేశాడట, సహస్రాధిపతిని చేశాడు. అంటే సుమారు కొన్ని 100 మంది మీద అధిపతిగా పెట్టాడు. కొంతమంది 100 మంది మీద అధిపతిగా ఎందుకు పెట్టాడు? అది కూడా కుయుక్తే. ఎందుకు 100 మంది మీద సైన్యాధిపతి కాకుండా ఒక ఆర్థిక శాఖ ఇవ్వచ్చుగా. ఆర్థిక శాఖ కాకపోతే ఆ ఫుడ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ శాఖ ఇవ్వచ్చుగా. మరి పర్యావరణ శాఖ ఇవ్వచ్చుగా. ఏదో ఒక శాఖ రాజ్యంలో పర్యావరణం ఇవ్వచ్చు, లేదా ఫుడ్ డిపార్ట్మెంట్లు ఇవ్వచ్చు, లేదా ఆర్థిక మంత్రికి ఇవ్వచ్చు, ఏదో ఒక క్యాడర్ ఇవ్వచ్చు. ఏ క్యాడర్ ఇవ్వకుండా యుద్ధంలోనే ఎందుకు పెట్టాడు? యుద్ధంలో లేపేద్దామని. ఎవరిని చెప్పండి? ఇంకొక్కసారి గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి ఎవరి మీదన్నా మనకు అసూయ వచ్చిందంటే సామెత ఉంటుంది, ఏమని తెలుసా? పుట్టుకతో వచ్చిందంట. అది చెప్పండి, పుట్టుకతో వచ్చిందంట చెప్పండి, పొల్లల్లో కాల్చే వరకు పోదంట. ఒక్కసారి ఈ వంకర బుద్ధులు ఉన్నాయో, ఈ దరిద్రం బుద్ధులు ఉన్నాయో, ఆ బుద్ధులు పోవు. అవి ఏదో అలా మొలకెత్తుతాయి. ఈ టర్న్ కాకపోతే ఈ టర్న్ తీసుకుంటాయి, ఈ టర్న్ కాకపోతే ఈ టర్న్ తీసుకుంటాయి, ఏదో ఒకలాగా టర్న్ మారుస్తుంది. ఆయన ఏం చేశాడు? సైన్యాధిపతిగా పెట్టాడు. కొన్ని 100 మంది మీద అధిపతిగా పెట్టాడు. ఎంతకింత 100 మంది అధిపతిగా పెట్టాడంటే ఏదో ఒక యుద్ధంలో దావీదు పోకుండా ఉంటాడా అని. కానీ గమ్మత్తు చెప్పనా, ఆ యుద్ధంలో కూడా ఈ మనిషికి పేరు వచ్చేసింది. ఎవరికి చెప్పాను? మంచి మాట ఉంటుంది, అది నొక్కు మనం చదువుకుందాం. యెహోవా తన్ను విడిచి తన తోడై ఉండుట చూసి దావీదుకి మిక్కిలి భయపడును. కాబట్టి సౌలు అతని వద్ద ఉండనీక సహస్రాధిపతిగా సుమారుకు 1000 మందికి అధిపతిగా అతడు జనులకు ముందుగా వచ్చుచూ పోవచ్చు. బాగా వినండి, సుమారు కొన్ని 100 మంది ముందుగా వచ్చుచూ పోవచ్చు. అంటే మీరే ఉన్నారనుకోండి, మీరందరూ కమాండ్స్ అనుకోండి, మీరందరూ కమాండర్స్ అనుకోండి, మీ అందరి మీద హై కమాండర్గా ముందెడుస్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి సీన్ ఊహించండి. నేను నడుస్తుంటే సైన్యం నడిచి, నేను ఆగుతుంటే సైన్యం ఆగుతుంటే, ఈ జనాలకి వస్తూ పోతుంటే టౌన్లోకి వస్తున్నాడు, సైన్యంలోకి వస్తున్నాడు, వస్తూ పోతూ ఇవన్నీ అంటే ఎక్కడుంటే అక్కడ వరదలుతున్నాడు. ఆ వరదలుతున్న టైంలో మీరు గమనించండి, అక్కడ రాసిన పదం, దావీదు సమస్త విషయాల్లో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా. ఇక్కడ ఈ మాట జాగ్రత్తగా వినండి, సుబుద్ధి కలిగి. గతించిన వారం మనం నొక్కు ఆలోచించాం, మళ్ళీ ఈ పదాన్ని మనం నొక్కు ఆలోచిద్దాం. సుబుద్ధి కలిగి. ఎప్పుడు సుబుద్ధి కలిగి? ఎప్పుడో తెలుసా? 2 సార్లు ఆ మనిషి మీదకి ఈట ఇసిరినప్పుడు చెప్పండి, సుబుద్ధి కలిగి. ఇంకా 2 సార్లు ఈట ఇసిరినప్పుడే కాదు, రాజభవనం నుంచి అవమానించి సైన్యములోకి పంపేసినప్పుడు కూడా సుబుద్ధి కలిగి. చంపేయాలని చూసినప్పుడు సుబుద్ధి కలిగి, ఈట ఇసిరినప్పుడు సుబుద్ధి కలిగి. ఇంకా మీరు గమనించండి, సాక్షాత్తు తనకు అధికారులే ఆయనకు శత్రువుగా ఉన్నారన్నప్పుడు కూడా చెప్పండి, సుబుద్ధి కలిగి. ఇప్పుడు అడుగుతాను, ఇవే క్వశ్చన్స్ మనం అప్లై చేసుకుందాం. నీ మీద భయంకరమైన అవమానాలు, భయంకరమైన నిందలు ఇవన్నీ వేసినప్పుడు నువ్వు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తావా, కుయుక్తితో ప్రవర్తిస్తావు? ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి.
అధికారులందరూ నీకు శత్రువు అయిపోతే ఆ టైం లైన్లో కూడా సుబుద్ధి కలిగి ప్రవర్తించగలవా? ఇంకా నేను అడుగుతున్నాను, చెప్పండి. నిన్ను ఘోరంగా అవమానించి నీ ఆఫీస్ నుంచో లేదా నీ యొక్క యంత్రాంగం నుంచో ఏదో ఒక పరిస్థితి నుంచి ఆ టీం నుంచి నిన్ను పంపించేస్తే ఆ టైంలో నువ్వు సుబుద్ధి కలిగి ప్రవర్తించగలవా? దావీదు గారు ఏ టైం లైన్లో ప్రవర్తిస్తున్నాడు చూడండి. సరిగ్గా ఆయనకు పగబెట్టి రాజభవనంలో అవమానించి బయటికి పంపించేసి ఒక సైన్యాధిపతిగా ప్యాలెస్లో ఉన్న వాడిని ఎండలో తిప్పుతుంటే ఆ టైంలో కూడా చెప్పిన పని చేసుకుంటూ పోతున్నాడంట. తలదించుకుని పోతున్నాడంట, చెప్పిన పని చేసుకుంటూ పోతున్నాడు. అధికారులు అందరూ ఆయనకు శత్రులుగా మారుతున్న టైంలో కూడా ఆయన సుబుద్ధి కలిగి చేసుకుంటూ పోతున్నాడంట. ఆ టైంలో 16 వచనం ఏమని రాస్తున్నాడు చూడండి. ఇశ్రాయేలు వారితో యోధా వారితో దావీదు జనులకు ముందుకు వచ్చుచూ పోవచ్చు ఉండటి చేత వారు అతన్ని ప్రేమించారు. ఇప్పుడు జాతికి విందాం, ఎవరెవరిని ప్రేమిస్తున్నారండి? సౌలు కాదు. ఎవరెవరిని ప్రేమిస్తున్నారండి? దావీదు తన అన్నయ్యలు కాదు. ఎవరు ప్రేమిస్తున్నారండి? బాగా వినండి. పబ్లిక్, ప్రజలు ప్రేమిస్తున్నారు. ఈయనకి ఎక్కడికి పోయినా కానీ ప్రజల ప్రేమ తగ్గుతలేదు. ఎవరికి చెప్పండి. ఆ ఫైట్ సీన్లో ఉన్నాడు, ఆడలందరూ ప్రేమించారు. ఇక్కడికి వచ్చాడు, వీళ్ళందరూ ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రజలందరూ ప్రేమిస్తారు. అంటే ఈయన ప్రేమను చూసి వారవలేక పేర్లెట్టుకుంటూ తిరుగుతున్నాడు సౌలు. కానీ ఆ టైంలో కూడా సౌలు గారి ఎదుట దావీదు ప్రేమపడుతుంటే మీరు గమనించండి. ఇదే ఫేమ్ నేమ్ ప్రజలు అందరం మనం ప్రేమిస్తే, దావీదు కేటగిరీలో ప్రజలందరూ మనం ప్రేమిస్తే ఆ ప్రజల ఆదరణ మనం ఎలా తిప్పుతాం? మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఇప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీలో ఉన్నారనుకోండి, మీకు ఒక బాస్ ఉన్నాడు అనుకోండి. ఆ సీనియర్ బాస్ కన్నా మిమ్మల్ని ఎక్కువ ప్రజలు ఫాలో అవుతున్నారు అనుకోండి, మీరు ఏం చేస్తారండి? కొత్త పార్టీ ఎట్టేస్తారు, మీరు పెట్టరా. దావీదు మీదకి సౌలు ఈటిస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి బాగుండి. దావీదు మీదకి సౌలు ఈటిస్తున్నాడు. ఇప్పుడు దావీదు సౌలు మీదకి నీలాటో నాలాటో ఏమిస్తారు చెప్పండి? ప్రజా ఆదరణని ఈటిసిరేవాడు ఇస్తాడా? పబ్లిక్ అంతా నవ్వైపోయినారు. ఒక పార్టీ ఉంది, ఎవరు ఏంటని అడగండి. ఆయనకి బాగాలేదని అమెరికా వెళ్ళొచ్చాడంతే, వెళ్ళొచ్చే లోపు పార్టీని అమ్మేశారు. ఎవరన్నా అడగండి. ఆ రాఘవ్ చెడ్డా, ఈ మధ్య మీరు చూసారా? చెడ్డా ఎవరైతే పేరుంది ఆ రాఘవ్, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ముఖ్యమంత్రికి దగ్గరోడు. అడుగుతున్నాను, అంతా బాగుంది, అందరూ పొగుడుతున్నారు, మంచోడు అని సోషల్ మీడియాలో పొగిడేసరికి పార్టీలో 7 ఎంపీలను తీసుకెళ్ళి బీజేపీలో కలిపేశాడు. మీకేం అర్థమవుతుందండి? ప్రజాదరణ వచ్చినప్పుడు, ప్రజల ఆదరణ వచ్చినప్పుడు కొంతమంది ఎలా ప్రవర్తిస్తారు అంటే, దొరికింది అవకాశం అని చెప్పండి ప్లేట్ బెరేస్తారు, దొరికింది అవకాశం అని పార్టీ మార్చేస్తారు, దొరికింది అవకాశం అని ఇంకేం చేస్తారు చెప్పండి? కొత్త ఎజెండాలు ఇస్తారు. ఇక్కడ దావీదు గారికి గొప్ప అవకాశం ఏంటి చెప్పిన? నువ్వు నన్ను మెచ్చుకుంటే ఎంత, మెచ్చుకోకపోతే ఎంత, నువ్వు నన్ను ఆదరిస్తే ఎంత, ఆదరించకపోతే ఎంత, నువ్వు నన్ను ఇక్కడి నుంచి పంపించేస్తే ఎంత, పంపించకపోతే. అసలు ప్రజలందరూ నీ తరపున లేరు, నా తరపున ఉన్నారు, నువ్వు వింటే ఎంత, ఎండకపోతే అని ప్రజల యొక్క అభిమానాన్ని తన మీద కుంపటగా జెండా ఎత్తాడా? అందుకే దావీదు వరదిల్లాడు. గుర్తుపెట్టుకోండి. దావీదు మీదకి 2 సార్లు సౌలు గారు ఈటిస్తున్నప్పుడు ఆ 2వసారి దావీదు సౌలుని చంపేసిన అడిగేది ఎవరు లేడు. సౌలు కొడుకు అడగరు, సౌలు కూతురు అడగదు, ప్రజలు అడగరు, ఎవరు అడగరు, చంపేసిన ఎవరు అడగరు. కానీ ఆయన రాత్రి సౌలు గారిని చంపేసి సింహాసనం మీద కూర్చుంటే ఎవరు అడగడు. దావీదు రాత్రే రాజు అయిపోతాడు, కానీ రాజు అవుతాడు, కానీ దేవుడు కోరుకున్న రాజు అవుడు. దావీదుని దేవుడు ఎలా చూడాలనుకుంటాడో తెలుసా? సుబుద్ధి కలిగి, ఏ కుల్లి కుతంత్రంతో, ఏ రాజకీయాలతో, ఎలాంటి అబద్ధాల పన్నాగాలతో, పక్కోడిని పాడు చేసి గూడు కట్టుకునే ఇలాంటి దరిద్రపు ఎలాంటి బుద్ధులు లేకుండా స్వచ్ఛంగా దావీదుని ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ అధ్యాయాలు చదువుతుంటే కుయుక్తి నాటకాలన్నీ సౌల్లో కనబడతాయి, కానీ చెప్పండి దావీదులు ఎక్కడ కనబడవండి. అందుకే ఆయన చూస్తున్నాడు చూడండి, ప్రజలందరి దగ్గరికి వస్తూ పోవచ్చు అంటే దాని అర్థం ఏంటి చెప్పిన? ప్రజల దగ్గరికి వస్తూ వెళుతున్నాడంటే దాని అర్థం ఏంటంటే, వచ్చాడు, సైన్యములో నుంచి వచ్చాడంటే దాని అర్థం ఏంటి? విజయం సాధించి వచ్చాడని. మళ్ళీ సైన్యంలోకి వెళ్తున్నాడు అంటే ఏంటి?
మళ్ళీ విజయం సాధించి వస్తా అంటే వస్తూ పోతున్నాడంటే ప్రజలు ఏం చేస్తారు చెప్పండి? అరే మొన్న యుద్ధానికి వెళ్ళాడు మళ్ళీ క్షేమంగా వచ్చాడు, అంతకుముందు యుద్ధానికి వెళ్ళాడు మళ్ళీ క్షేమంగా వచ్చాడు, మనోడు వెళ్తున్నాడు కొడుతున్నాడు వస్తున్నాడు. గొలియాతు దగ్గర నుండి ఈరోజు యుద్ధం వరకు కూడా దావీదు ఒక్కసారి కూడా చెప్పండి ఓడిపోలేదు. ఇప్పుడు చెప్పండి, ప్రజలు ప్రేమించకపోతే ఏమవుతారు? పిచ్చెక్కిపోయారు దావీదుని చూసి. ఈ మనిషి ఎక్కడుంటే అక్కడ సక్సెస్, ఎక్కడుంటే అక్కడ ఆయన, అక్కడికి వెళ్తే అక్కడ విజయం సాధిస్తాడు, ఎక్కడుంటే అక్కడ విజయం, ఎక్కడుంటే అక్కడ రాజభవనాలు ఉన్నా, బయట ఉన్నా, సైన్యములు ఉన్నా, యుద్ధ భూములు ఉన్నా, ఎక్కడికి పోయినా దావీదు గారి యొక్క ప్రేరణ ప్రజల ప్రేమను గెలుచుకునేలా ఉంది. ఇంత చక్కగా నడిచిపోతున్నప్పుడు కిందికి ఏం జరుగుతుందో మీరు చూడండి త్వరగా. వచనం చెప్పు. 16వ వచనం. ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను దావీదు జనులకు ముందు వచ్చుచు పోవచ్చుతూ ఉండుట చేత వారు అతన్ని ప్రేమింపగా. ఇప్పుడు చెప్పండి, దేవుడు తోడున్నాడని తెలుసు, ప్రజలు తోడుందని తెలుసు, అన్ని దావీదుకు తోడున్నాయని తెలుసు. ఇప్పుడు ఒకటి గుర్తొచ్చిందంట. ఏమని? గతంలో గొలియాతుని కొడితే మా పెద్ద అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని గుర్తొచ్చింది. ఎవరికి? సౌలు గారికి. దావీదుని పిలిచి కొంచెం దావీదుని పిలిచి ఒక మాట్లాడు, బాబు మా అమ్మాయిని నీకు ఇవ్వాలి, నాకు గుర్తుంది, మా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేసేస్తున్నాడు. పోనీ మంచిగా చేస్తున్నాడు అనుకుంటాం పైకి, వీడి పైకి మంచిగా, క్షమించండి, ఈ సౌలు పైకి మంచిగానే మాట్లాడుతున్నాడు కానీ వెనకాల కుయితాడు. చెప్పిన పిల్లనిచ్చి వెనకాల కోరుతున్న గొంతమ్మ కోరిక ఏంటంటే చెబుతున్నాడు చూడండి, నా చెయ్యి వాని మీద పడకూడదు, ఎందుకంటే నా చేతికి మట్టి అంటకూడదు, నా చేతికి మట్టి అంటకుండానే ఫిలిస్తీన్లు చెయ్యి వాడి మీద పడునుగాకని అనుకొని దావీదు నా పెద్ద కుమార్తెనైన మేరాబును నీకు ఇచ్చేదును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిపింపవలెను. అంటే ఆల్రెడీ ఎందులో ఉన్నాడండి ఈయన? ఆల్రెడీ ఎందులో? సైన్యంలో ఉన్నాడు. మళ్ళీ సైన్యంలో ఉన్నవాడికి నొక్కి మాట చెప్తానంటే అర్థం ఏంటి? ఏదో స్కెచ్ చేసి కూర్చున్నాడని. ఏం వేస్తుంటాడు ప్లాన్ అంటే వ్యాఖ్యానకర్తలు రాస్తున్నారు, ఏం వేసాడంట? దేశద్రోహం కేసులో లేపేద్దామని ప్లాన్ చేసాడట. ఎవరిని? ఏం దేశద్రోహం అంటే మా అల్లుడే అవ్వచ్చు, మన సైన్యాధిపతి అవ్వచ్చు, కానీ ఇతగాడు చేస్తున్న పని ఏంటంటే దేశపు గుట్టును బయటకు ఇస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి ప్రజలారా, నా అల్లుడని క్షమించమంటారా, దేశానికి అన్యాయం జరుగుతుందని లేపేమంటారా అన్నాడు. ఇలాంటి యదవలన్నీ వేసుకుంటూ కూర్చున్నాడండి. ఎవరు? నన్ను అడిగితే ఇంతకన్నా పెద్ద రాజకీయాలు ఉంటాయండి. తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న పెద్ద రాజకీయాల కన్నా రాజకీయం ఇది. ఎలాంటి రాజకీయం చేస్తున్నారు చూడండి. కూతుర్ని ముందెట్టి ఆ కూతురు ద్వారా మాట, ఒకవేళ పెళ్లి చేసుకుంటే లేపేద్దాం, ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే సైన్యాధిపతిగా లేపేద్దాం, అలాగైనా లేపేద్దాం, చెప్పండి ఇలాగైనా లేపేద్దాం, మొత్తం మీద ఈ మనిషిని చెప్పండి లేపేయాలంతే. ఎందుకంటే ఆ మనిషిని ఏదోలా తీసేయాలనుకుంటున్నాడు. ఆ టైంలో దావీదు గారు అన్నాడు, ఆ మనిషికి ఏం తెలుసు, ఇన్ని ప్లాన్, క్షమించండి, ఈయన ఇన్ని ప్లాన్లు వేస్తున్నాడు. తెలియక దావీదు గారు అన్నారు, అయ్యా అందుకు దావీదు రాజునకు అల్లుటగుట నేను ఎంతటి వాడును, నా స్థితి అయినను ఇశ్రాయేల్లో నా తండ్రి కుటుంబమైనను. ఏంటంటే అక్కడ రాస్తున్నారు చూడండి, అందుకు దావీదు రాజునకు అల్లుటగుటకు నేను ఎంతటి వాడును నేను అడుగుతున్నాను. ఆ మాట నువ్వు నేనైతే అంటావా? రాజుగారి కూతుర్ని మనకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారంటే ఇంక మన నిద్రనే, ఇంకెవరినే చెప్పండి, నిద్రనే. ఎవర్రా ఈ అమ్మాయి అంటే ఏ సంబంధం లేకపోయినా ఎమ్మెల్యే గారికి ఎక్కడో బీరకాయ పీస్ అంట, ఎమ్మెల్యే గారికి బీరకాయ పీస్ ఉంటేనే మా ఆవిడ ఎవరి తాలూకో తెలుసు అంటాడు వీడు. ఎమ్మెల్యే గారు బీరకాయ బోర్డు ఎమ్మెల్యే తాలూకంటే ఎంత బిల్డప్ ఇస్తే పంచాయతీ ప్రెసిడెంట్కి ఇంకా బిల్డప్ ఇస్తారు. మా మామ ఎవరో తెలుసా? పంచాయతీ ప్రెసిడెంట్. ఈది నెంబర్లకి, పంచాయతీ ప్రెసిడెంట్లకి, నియోజకవర్గం ఎమ్మెల్యేకి, రాష్ట్రంలో ఏదైనా పోస్ట్ ఎంపీ తాలూకా అయితే ఇక నీకు నెంబర్ బోర్డు ఉండదు కారుకి.
నేను ఆపితే మాట్లాడితే ఎమ్మెల్యే గారు అంటావు, మాపితే ఎమ్మెల్యే గారు తాలిక అంటావు. ఎవడన్నా అడగండి, ఫలానా ఎమ్మెల్యే గారి తాలిక లేదా ఫలానా అంట. కానీ ఇతను చూడండి, రాజుగారు అమ్మాయిని తెచ్చిస్తాంటే అదేనండి దావీదులో దేవుడికి నచ్చేది. అంత అమ్మాయిని తెచ్చిస్తానంటే ఆ టైంలో దావీదు అంటున్నాడు, అసలు నేను ఎవరిని, ఆ రేంజ్ ఏంటి నాకు తెలుసు సార్. ఈరోజు ఏదో ఈ ఫేమ్ నేమ్ వచ్చిందని మీ అమ్మాయిని తెచ్చి నాకు ఇచ్చేస్తే, నేను రఫ్ అండ్ టఫ్గా పెరిగిన అబ్బాయిని మీ అమ్మాయి నాతో చెప్పండి మ్యాచ్ అవుతారు. మీ రేంజ్ వేరు, చెప్పండి మా రేంజ్ వేరు. ఇవన్నీ నాకు కుదరవు సార్. ఎంత బాగా ఓపెన్గా చెప్తున్నాడండి. ఏ టైంలో చెప్తున్నాడు తెలుసా? దేశమంతా దావీదు పేరు మ్రోగిపోతుంది. ఆ టైంలో ప్రతి సిటీలో దావీదు కోసం మాట్లాడుకుంటున్నారు. యువరాజు కూడా ఆయన ఫ్యానే, వాళ్ళ అమ్మాయిలు కూడా ఆయన ఫ్యాన్సే, ఆ దేశంలో స్త్రీలందరూ ఆయన ఫ్యాన్సే. ఇంత గొప్ప స్థితి, ఇంత పేరు వచ్చినప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? నా రేంజ్ ఏంటో నాకు తెలుసు సార్ అన్నాడు. మనం ఏముంది చెప్పండి, టైం వచ్చింది కాబట్టి, పేరు వచ్చింది కాబట్టి, మావా చెప్పండి నీ పిల్లని ఎత్తాను అంటున్నావు నాకు అంటాము. మీరు గమనించండి, దావీదు గారు ఫేమ్ నేమ్ ఏమి చూడకుండా ఆయన ఎంత ఎదిగినా తన కాళ్ళు చెప్పండి నేల మీద ఉన్నాయి. అందుకే దావీదు సక్సెస్ అయ్యాడు. కాస్త పేరు వస్తే మాటలు మారిపోతాయి, కాస్త పేరు వస్తే మన చూపులు మారిపోతాయి, కాస్త పేరు వస్తే మన మనసును పలకరించే విధానం మారిపోతుంది. కాస్త ఏమన్నా ఫైనాన్షియల్గా మనం సెట్ అయితే పాతోలు ఎవరో మనకు తెలిసినట్టు చోటు చూన్నట్టు పోతాం. అందుకే దేవుడు ఆశీర్వదించడం మళ్ళీ చెప్తున్నాను, మన దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? నీ తల తెక్కలు ఎవ్వారాలు తెలుసా ఆయనకి. నేను ఒక ఏరియాకి వెళ్ళాను ఒకసారి, ఎవరో ఏంటని అడగండి, దొడ్డన్న నేను ఎంఎస్ గారు ఒక పాస్టమ్ గారు డేట్ అడగడానికి వెళ్ళి, వచ్చింది జేమ్స్ అని తెలుసు, వచ్చింది సేవకులు అని తెలుసు, కనీసం పైనుంచి చూసి సీసీ కెమెరాల్లో చూసి వీళ్ళు వచ్చారు, వీళ్ళేవో డేట్స్ అడుగుతున్నారు, వీళ్ళ మనల్ని డేట్స్ అడగడం ఏంటంటే కనీసం వచ్చి ఖాళీ లేవనో కుదరదు బ్రదరు ఏదో చెప్పాలి కదండి, నిద్రపోయారని చెప్పండి. 2 సార్లు తిరిగాం, 3 సార్లు తిరిగాం, తర్వాత దేవుని చిత్తం కదా ఆగిపోయాం. తర్వాత మళ్ళీ అదే మనుషులు నన్ను ఒక 5 years తర్వాత మళ్ళీ నన్ను గుర్తుపట్టి జేమ్స్ బ్రో బాగున్నారా అన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బాగానే ఉన్నాను అన్నాను. దేని బట్టి గౌరవిస్తారంటే ప్రజలు? ఫేమ్ నేమ్ని బట్టి. ఇంకా చెప్పనా, కింద ఇంకో అమ్మాయి తగులుతుంది దావీదుకి, పెద్ద అమ్మాయి కూడా అయిపోయింది, చిన్న అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి దావీదుని లవ్ చేస్తుందంట. అన్నీ వన్ సైడ్ లవ్వే దావీదుకి. అట్నుంచేమో ఆ స్త్రీలు, ఇట్నుంచేమో ఈవిడ, ఇట్నుంచేమో పెద్ద అమ్మాయి సంబంధం. నేను అడుగుతాను, ఫేమ్ రావడం ఎంత గొప్ప సంగతో దాని వెనకాల తలపోట్లు కూడా అంత గొప్ప సంగతి గుర్తుపెట్టుకో. నాకు మెజారిటీ శత్రులు ఎవరు చెప్పినా నేను పెళ్లి సంబంధాలు నో చెప్పినారు తెలుసా? వాళ్ళకి తెలిసి పెద్దోళ్ళకి అడగండి, వాళ్ళకి నో చెప్పానని నా నాశనాన్ని కోరుకున్నారు, నాకు బాగా తెలుసు. ఆ టైంలో వీడు పోతే బాగుండి మా సంబంధం నో చెప్పాడు అనుకున్నారు వీళ్ళు. ఆ టైంలో నేను ఒక అడిగినప్పుడు, ఆ టైంలో అంటే దిగువ స్థాయిలో చిన్న చిన్న స్థాయిలో అప్పుడు ఉద్యోగం వచ్చి నేను సంబంధం చూస్తున్నాడు. మా అన్నయ్య బ్యాంక్ ఎంప్లాయీ ప్రశాంత్ గడ ఎక్కడ ఉంటాడు, వాడికి పెళ్లి చేసేసారు. వాడికైనా వెంటనే నాకు కంగారు పెట్టారు, నన్ను కూడా చేసుకోమన్నారు. చేసుకోమంటే తర్వాత ఒక అమ్మాయిని అడిగారు. అడిగితే ఆ అమ్మాయి ఏముందో తెలుసా? నాకు బాగా గుర్తెట్టుకుంటాను ఎలాంటి నేను. ఆ అమ్మాయి ఏముందో తెలుసా? ఎంత మంచి భక్తుడు మాకు వద్దన్నారు. అప్పుడు ఈ వ్యక్తి మాకొద్దు, సెట్ అవుదన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు అంటారు, నేను అడుగుతున్నాను, జేమ్స్ని మిస్ అయిపోయామంటారు. నాకు చెప్పిన వీళ్ళు ఏం చూస్తున్నారంటే ఆ రోజున్న ఆ జేమ్సే, ఈ రోజు ఉన్నది ఈ జేమ్సే. మరి ఈ రోజు ఎంత కావాలనుకుంటున్నారంటే జనాలకు ఏం కావాలి చెప్పండి? ఫేమ్ కావాలి, ఫాలోయింగ్లు చూస్తారు, లెక్కలు చూస్తారు, ఇవన్నీ చూస్తారు. దావీదు గారిని కూడా చూస్తున్నారు. ఇంతమందిని చూస్తున్నప్పుడు ఆ టైంలో ఈ అమ్మాయి ప్రేమిస్తుందంటే ఎవరు ఆ అమ్మాయి అంటే 20 అయితే తన కుమార్తె అయిన మేకేలు దావీదును ప్రేమించింది. ఏ టైంలో? ఆ పెద్ద అమ్మాయి సంబంధం వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు? మీ రేంజ్ ఏంటి, మా రేంజ్ ఏంటి, మీ స్థితి ఏంటి, మా స్థితి ఏంటి, మాకు వద్దు సార్, నాకు సెట్ అవుతుందంటే ఆ టైంలో దొరికింది అవకాశం అని దావీదుకి ఆ సంబంధం ఇవ్వకుండా
రద్దు చేసేస్తాడు. ఈ సంబంధం రద్దు అయిపోయినట్టునే వీళ్ళు చిన్న అమ్మాయి ప్రేమిస్తుందని సౌలుగా తెలిసిన వెంటనే తిట్టాలి కదండి. ఇటు అబ్బాయిలు ప్రేమించడం ఏంటంటే నిన్ను ఎలా పెంచానని అడగాలి కదండి. అడగకుండా మంచి పని చేసావే బిడ్డ అనుకున్నాడట. నాకు అదే కావాలి, ఆడనే ప్రేమించు అన్నాడు. ఎవరిని చెప్పండి? ఆడనే ప్రేమించు. ఎందుకంటే ఎందుకు ప్రేమించిందని, ఎందుకు చిన్నమ్మాయి అంటే పెద్ద అమ్మాయి ప్రేమిస్తే ఈ మాట అనుకుంటాడు లేదు నా దగ్గర. నాకు విచిత్రంగా అనిపించిన పదం అండి, దావీదు గారిని చిన్న అమ్మాయి ప్రేమిస్తుంటే ఎందుకంత అలా మురిసిపోతున్నాడు అంటే అక్కడ రాశాడు, మీరు చూడండి. అయితే తన కుమార్తె అయిన మీకాయలు దావీదును ప్రేమించి ప్రేమ కలిగి ఉండుట సౌలు వినినప్పుడు సంతోషించాడు. ఎందుకు సంతోషించాడు? అతనికి ఊరే. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకు ఊరి చెప్పిన? ఈ అమ్మాయి ఏం చూసింది? దావీదులో ఫేమ్ చూసింది, నేమ్ చూసింది, అందం చూసింది, గుణాన్ని చూసింది, రోజు రోజుకి పెరుగుతున్న ఆయన స్థితిగతులు చూసింది, అన్నీ చూసింది. కానీ దావీదులో మేకాలు చూడనది ఏంటో తెలుసా? దేవుడు కోసం దావీదుకున్న దేవుని పిచ్చి చూడలేదే అమ్మాయి. బయట ఉన్న అందాన్ని చూసింది, ఫైట్ సీన్ చూసింది, పేరు చూసింది, అన్నీ చూసింది. కానీ అమ్మాయికి నచ్చింది ఏంటో తెలుసా? దావీదులో భక్తి అమ్మాయికి నచ్చదో. అందుకే ఉరి. అంటే ఈ అమ్మాయి చిన్నమ్మాయే, మంచి అమ్మాయే, అందగత్తే, శీలమున్న అమ్మాయే. కానీ ఈ అమ్మాయికి ఉన్న 5వ స్థానం లోపం ఏంటో తెలుసా? ఆ అమ్మాయికి భక్తి ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఒక భక్తిపరుడికి భక్తి లేని దాన్ని జంట చేస్తే ఏమవుద్ది? ఉరే. నేను మళ్ళీ చెప్తున్నా నాటుగా ఒక పదం, పెళ్ళం భర్తకి, పెళ్ళం మొగుడికి ఉరవుద్దా అంటే అవుద్ది. ఎప్పుడు చెప్పనా? నీకు భక్తి ఉండి మీ ఆవిడికి భక్తి లేకపోతే అది ఉరే. ఇక సెంటర్ జైలు ఉరికన్నా దారుణంగా ఉంటుంది. ఉరే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇద్దరిలో ఎవరో ఒకరికి భక్తి ఉండి ఒకరికి భక్తి లేకపోతే ప్రమాదమే. ఈ భయంకరమైన పరిస్థితులు ఉంటాయంటే ఉంటాయి. అందుకే సౌలు గారు స్కెచ్ చేశాడు ఏమని? ఆ అమ్మాయికి భక్తి లేదన్న సంగతి తండ్రికి తెలుసు. పెద్ద అమ్మాయి వేరు, చిన్న అమ్మాయి వేరు. వీడికి కరెక్ట్ ఆఫీసర్ ఎవరు చెప్పండి? చిన్న అమ్మాయి. మాట్లాడితే దేవుడు తోడొట్టున్నాడు, మాట్లాడితే దేవుడు తోడొట్టున్నాడు, మాట్లాడితే దేవుడు తోడొట్టున్నాడు, మాట్లాడితే దేవుడు తోడొట్టున్నాడు. కనుక ఏ దేవుడు తోడొట్టడం సౌలు చూసి భయపడిపోయాడో, మా అమ్మాయి కనుక ఈ అబ్బాయి లైఫ్లోకి వెళితే ఆ దేవుడికి దావీదు నేను చెప్పండి దూరం చేస్తుంది, ఊరి. అందుకే మీరు చూడండి, ఆ అమ్మాయికి భక్తి లేదంటారంటే లేదు. ఎక్కడుందా వచ్చిన ఒకసారి 2వ సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం త్వరగా 2వ సమూయేలు గ్రంథం ముగిద్దాం త్వరగా. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం నుండి. సౌలు కుమార్తె యొక్క మీకాలు తన మనస్సు నందు ఎవరిని ఏర్పరచుకుందంట? ఇప్పుడు చెప్పండి, దేవుడి మందసం వచ్చిందని ఈయన ఆనందపడిపోయి డ్యాన్స్ చేస్తుంటే చెప్పండి, దేవుని మందసం వచ్చిందని భక్తిలో ఈయన పరవశించిపోతుంటే ఆ భక్తి నచ్చలేదట ఎవరికి? మేకాలకి. అందుకే ఉరి. మనం తెల్లారితేనేమో దేవుడు అంటాం, వీళ్ళ తెల్లారితేనేమో భక్తి లేకపోతే షాపింగ్ అంటారు. మనం తెల్లారితేనేమో దేవుడు అని తిరుగుతాం, వీళ్ళ తెల్లారితేనేమో షికార్లు అంటారు. ఈ రెండు పొసుకుతాయా? ఈ రెండు సెట్ అవుతాయా? అందుకే ఊరే. నువ్వు సంబంధాలు చూస్తున్నప్పుడు ఎలా చూడాలి చెప్పిన? దేవుడిని నమ్మిందా, విశ్వాసం కలిగి ఉందా, సేవకు ఒదుగుంటాదా, మాట వింటాదా, ప్రపంచంతో తనకు అనుభవం ఉందా లేదా, ఈ అనుభవం లేకుండా నా మాటకు జవదాటకుండా ఉంటాదా, మాటను ఎదిరించే పిల్ల, ఇవన్నీ లెక్కలు చూడాలి. 1,00,000 ఇస్తారా 2 లక్షలు ఇస్తారని అడగకూడదు. దేవుని లక్షణాలు ఉన్నాయి లేదా, నా కోసం ఆలోచన కలిగి ఉంటుందా, నా మాట జదడి ఉండమంటే ఉంటుందా, కూర్చోమంటే కూర్చుంటుందా, వెళ్ళమంటే వెళతాదా, ఆగిపోమంటే ఆగిపోతుందా, నా దేవుని సేవకు అడ్డొస్తుందా అడ్డు రాదా, నాలాంటి పిచ్చే ఉందా లేదా, ఈ లెక్కలు ఉండాలి. ఒకవేళ ఎప్పటివరకు మీ భార్య మనకి లేకపోతే ఈ లెక్కలు దగ్గరుండి నేర్పించండి, లేకపోతే మీకు ఊరవుద్ది. నేను చూసిన నా సర్కిల్లో అని చెప్తున్నాను, ఎవరైతే నన్ను అడగండి. దావీదు ఫేమ్ని చూసి ఇష్టపడింది మేకాలు,
దావీదు ఫైట్స్ చూసి ఇష్టపడింది, ఫాలోయింగ్ చూసి ఇష్టపడింది, అన్నీ ఇష్టపడింది. అవి లేకపోతే దావీదుని పురుగుని చూసినట్టు చూస్తుంది ఈ మనిషి. నా సర్కిల్లో ఉన్నవారు నేను చెప్తున్నాను, ఏమని పెళ్ళిళ్ళు చేసుకున్నారు తెలిసి వాళ్ళు, మా ఆయన అంతెంత లేదు తోపు తురుమని చేసుకున్నారు. తీరా దగ్గరకు వచ్చి తోపు కదని అర్థమైంది. చేసుకున్న క్రైస్తవులను బట్టి లోబడి ఉండాలి కదండి. టార్చర్ పెట్టేస్తారు, నేను చూశాను. నేను కంపేర్ చేస్తారేమో తెలుసా, నువ్వెందుకు ఎదగట్లేదు, నువ్వెందుకు అలా ఉండట్లేదు, నువ్వెందుకు ఎలా ఉండిపోయావు, నువ్వు డబ్బులు సంపాదించడం ఏంటి, నువ్వు కారు కొనవేంటి, నువ్వు లది చేయవేంటి, నువ్వు ఇది చేయవేంటి, ఎందుకు పక్క వ్యక్తులతో నీ భర్తని కంపేర్ చేస్తున్నావు? ఇలాంటి మైండ్లో ఏ భార్యల కన్నా ఉంటేనే మళ్ళీ చెప్తున్నాను, ఆ భర్తకు ఊరండి. అదిగో అలా అలా కొనుక్కున్నారు, వీళ్ళు ఎలా కొనుక్కున్నారు, అలా అలా చేసుకున్నారు, వీళ్ళు ఎలా చేసుకున్నారు, మనం ఎలాగే ఉన్నాం, నువ్వు అలాగే ఉన్నావు, నేను చేసుకున్న నా జీవితం నాశనం అయిపోయిందంటే అసలు ఆడి జీవితం నాశనం అయిపోవడం కాదు, చెప్పండి, నీ జీవితం నాశనం అయిపోవడం కాదు, చెప్పండి. అది ముఖ్యాంశాలు మరోసారి. అందుకని అడుగుతున్నాను, భక్తి లేని అమ్మాయి తన జీవితంలోకి వెళితే సౌలు అనుకుంటున్నాడు ఊరైపోద్దంట. ఆ అమ్మాయిని ఇవ్వడానికి అతను ప్లాన్ చేస్తున్నాడు, కట్నం. ఆ కట్నం ఏమేమి ప్లాన్ చేస్తున్నాడు తెలుసా? ప్లాన్ చేసి ఏమంటున్నాడు చూడండి ఒకసారి. అదే 18వ అధ్యాయం ముగిద్దాం. అదే 18వ అధ్యాయం వచనం 21వ వచనం 21వ వచనం నుండి. ఆమె అతనికి ఉరిగా ఉండినట్లు, ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద ఉండినట్లును, పెద్ద అమ్మాయిని ఎలాగా చేయలేకపోయిన అల్లుడు. చెప్పండి, చిన్న అమ్మాయి, అన్ని దొంగ మామగారులు అండి అందరూ. ఇలా జిత్తులు మారి నక్క మామగారులు ఉంటే మన కిడ్నీలు అమ్మేసుకోవడం. ఇంకా ఎలాంటి ప్లాన్ చేస్తాను చూడండి, అంత జిత్తులు మారేసి. అంటే ఈడు పగ తీర్చుకోవడానికి, నాకు ఈడని వస్తుంది క్షమించండి, సౌలు గారి పగ తీర్చుకోవడానికి పెద్ద అమ్మాయి బతుకునన్నా తాగడేస్తాడు, చిన్న అమ్మాయి బతుకునైనా తాగడితే ఈ మనిషి అనుకున్నది జరగడానికి కూతుర్ల జీవితం ఏమైపోయినా పర్వాలేదు. ఎంత దారుణం అండి, ఎంత తప్పండి, ఎంత ఘోరం అండి. ఆ ఘోరంలో అతను చేస్తున్న నిర్ణయాలు ఏమంటాడు? 21లో ఫిలిష్తీయుల చెయ్యి అతని మీద ఉండినట్లు నేను ఆమెను అతనికి ఇత్తును అనుకుని. ఇందాక కూడా పెద్ద అమ్మాయిని ఇవ్వడానికే ఫిలిష్తీయులు వంక పెట్టాడు, ఇప్పుడు చిన్న అమ్మాయిని ఇవ్వడానికి కూడా. అంటే పెద్ద అమ్మాయిని చేసినప్పుడు చేతికి నా మట్టి అంటుకోకూడదు, ఇప్పుడు చిన్న అమ్మాయిని చేస్తున్నప్పుడు కూడా నా చేతికి మట్టి అంటకుండా ఫిలిష్తీయులతో లేపేయాలి. ఎలా లేపేయాలి? తన సేవకులను పిలిపించి దావీదుతో రహస్యముగా మాట్లాడి, రాజుని యందు ఇష్టము కలుగున్నాడు, నీ సేవకులందరూ నీ ఎడల స్నేహముగా ఉన్నారు, కాబట్టి నువ్వు రాజునకు అల్లుడు కావాలని ఆజ్ఞించను. సౌలు సేవకులు ఆ మాటను బట్టి దావీదుతో సంభాషింపగా, దావీదు నేను దరిద్రుడినై ఎన్నిక లేనివాడినై ఉండగా రాజునకు అల్లుడొకట స్వల్ప విషయం అని మీకు తోచునా అని వాడుతానంటే ఏమర్థమవుతుంది? ఈ రోజుల్లో కట్నాలు మనకి ఇండియాలో ఆడవాళ్ళు ఇస్తారు, కానీ అక్కడ కట్నాలు మగోళ్ళు ఇస్తారు. అందుకే మీరు గమనించండి, బైబిల్ కాలంలో చాలామంది పెళ్ళిళ్ళు ఆడపిల్లల కట్నాలు మగోళ్ళే ఇస్తారు. మిడిల్ ఆసియా కల్చర్ అది, ముఖ్యంగా ఇజ్రాయెల్ కల్చర్. అంటే మగోళ్ళే తిరిగిస్తారు. ఇప్పుడు దావీదు గారు ఏమంటారంటే, రాజుగారు అమ్మాయిని నేను చేసుకోవాలంటే మాకెక్కడ ఉంది ఆస్తులు, నేనెక్కడే ఉన్న ఆస్తులు, అసలు నేను తగిన వాడినా, నేను దరిద్రుడంటే తెలుసా? బాగునండి, పేదరికంలో మరింత పేదరికంలో కేటగిరీస్ గుర్తుపెట్టుకోండి. పేదల్లో మరింత ఇంకా లో కేటగిరీలో ఉన్నవారినే దరిద్రులు అంటారు. అంటే అంత పేదోడు అంతే. అందుకే చూడండి, దారిద్ర రేఖ దిగును బతుకుతున్నారు అంటారు, చూస్తారంటే ఇంకా దరిద్రత, అంటే పేదోళ్ళ కన్నా కటిక పేదవాళ్ళు. అలాంటి పేదరికంలో ఉన్న దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఏం కట్నం ఇవ్వగలను, నేనేమి ఇవ్వగలను, నేనెక్కడ ఆయనకి నేను తొలతొగ్గలను, ఆ అమ్మాయిలు కూడా నాకు ఎందుకు, ఆ పెద్ద అమ్మాయి వద్దు చిన్న అమ్మాయి వద్దు అనగానే ఆ సేవకులు అన్నారట, నువ్వేం కంగారు పడకు, దావీదు గారు క్షమించండి సౌలు గారు నీ దగ్గర నుంచి కట్నాన్ని ఏమీ
చూసారా ఎంత బాగుందండి ఆ మాట వినడానికి. దావీదు గారు మీరేం కంగారు పడకండి, మీ మామగారు నీ దగ్గర నుంచి ఏ కట్నం ఆశించట్లేదు, కానీ చిన్న షరతు ఉంది, అది మీరు చేయగలరు. అదేంటంటే ఆ ఫిలిస్తీన్ల యొక్క సున్నతి చర్మాలు మీరు 100 తీసుకొస్తే చాలు. ఇప్పుడు చెప్పండి, ఏం అడగట్లేదని పైకి చూపిస్తున్నాడు, కానీ సౌలు సాక్షాత్తు ఏం అడుగుతున్నాడు చెప్పిన, దావీదు ప్రాణం అడుగుతున్నాడు. దావీదు ప్రాణాన్నే అడుగుతున్నాడు. ప్రాణాన్ని అడుగుతున్నాడు అన్న మాట బయటికి కనిపించట్లేదు, పైకి మాత్రం ఏం అడుగుతున్నాడు, కట్నం వద్దన్నట్టు అడుగుతున్నాడు. నాకు ఏ కట్నం వద్దన్నాడు, కానీ ఆ వెనకాల మాత్రం తెమ్మంటున్నది ఏంటో తెలుసా, ఆ ఫిలిస్తీన్ల సున్నతి చర్మాలు తీసుకురన్నాడు. ఫిలిస్తీన్ల సున్నతి చర్మాల చరిత్ర మీరు చదవండి, అవి తెస్తే ఎంత పొలిటికల్ వార్ అవుతుందో తెలుసా. చంపేయడం వేరు, చనిపోయిన సైనికుల శవాలను అవమానించడం వేరు. ఇప్పుడు బాగానండి, ఫిలిస్తీన్లు చంపేయడం ఒక లెక్క అయితే, ఆ చనిపోయిన శవాలకు సున్నతి చేయడం అనేది చెప్పండి మరీ అవమానం. అంటే వాళ్ళ దేశాన్ని అవమానించడం, వాళ్ళ రాజ్యాన్ని అవమానించడం, వాళ్ళ సైన్యాన్ని అవమానించడం. అంటే దావీదుని ఏం చేయమంటున్నారు తెలుసా, ఆ దేశాన్ని అవమానించమంటున్నారు. ఏదన్నా తట్టుకోగలరు, కానీ అవమానాన్ని తట్టుకోగలరా? ఇప్పుడు చెప్పండి, పేరుకి పిల్ల ప్రేమిస్తుందని జీవిస్తున్నాడు, పేరుకి నేను ప్రేమిస్తుందని చెప్తున్నాడు, పేరుకి కట్నం వద్దని చెప్తున్నాడు, కానీ జీవితకాలం తీరని శత్రుత్వాన్ని దావీదుకి అటేపు నుండి చెప్పండి రెడీ చేస్తున్నాడు. ఆ రాజకీయాల్లో దావీదుని పెట్టాడు, వెళ్ళాడు. ఆ 26వ వచనంలో ఏం జరుగుతుందో చూడండి. సౌలు సేవకులు ఆ మాటలు దావీదునకు తెలియచేయగా, ఇప్పుడు చూడండి, అడిగింది ఎంత, 100, తెచ్చింది ఎంత, దేవుడు తోడుంటాడు చెప్పిన, అడిగిన దానికి 2 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, మీరు ఇంకా ఆలోచించండి. ఈ మనిషికి ఎక్కడ పెడితే అక్కడ సుబుద్ధి కలిగి పనిచేసుకుని వెళ్ళిపోతున్నాడు. సుబుద్ధి కలిగి పని చేసుకుని వెళ్ళిపోతే దేవుడు మనతో ఉంటాడు. దావీదు గారే నా వెనకాల ఇంత జరుగుతున్నాయి, నా వెనకాల ఇలా చేస్తున్నాడు, నా వెనకాల నిందలు మోపుతున్నాడు, నా వెనకాల సైన్యాన్ని రెడీ చేస్తున్నాడు, నా వెనకాల శత్రుత్వాన్ని రెడీ చేస్తున్నాడు, నా వెనకాల ఆడపిల్ల స్టోరీలే అల్లుతున్నాడు, నా వెనకాల ఇన్ని క్రియేట్ చేస్తున్నాడు. ఇవేమన్నా హార్ట్లోకి తీసుకున్నాడా? అవేం దావీదుకు తెలియదు. తెలిసినా తీసుకోడు, ఏం పట్టించుకోడు. దావీదు గారు తెలిసిందల్లా ఒకటే, అంత 2 సార్లు ఈటి ఇసురు కూడా మా అమ్మాయిని నీకు చేస్తా అంటే ఎవడన్నా సంబంధం ఓకే చేస్తాడండి? 2వసారి కూడా కుయుక్తి పన్ను కూడా మళ్ళీ 2వ అమ్మాయిని చేస్తాడు ఎవడన్నా? నీలాంటి కూతురుని చేసుకుంటాడు ఎవడన్నా అంటాడండి? దావీదు ఎల్లడో చెప్పినా ఎంత త్వరగా కోపపడతాడో చెప్పండి, అంత త్వరగా మర్చిపోతాడు, అంత త్వరగా క్షమించేస్తాడు. దావీదు గారు సౌలు గారిని క్షమించేశాడు. 100 తెమ్మన్నాడట, 200 తెచ్చారట. ఈ వార్త ఫిలిస్తీన్లకు తెలిసింది. ఎవరు తెలిసిందంటే ఫిలిస్తీన్ల సర్దార్లు తెలిసింది. సర్దార్లు అంటే తెలుసుగా, ఫిలిస్తీన్లు అధిపతులు, అధికారులు. వాళ్ళకి తెలిస్తే ఏం చేశారు? 28వ వచనం, యెహోవా దావీదుకు తోడయుండుటయు తన కుమార్తె అయిన మీకాలు అతను ప్రేమించుటయు సౌలు చూసి దావీదునకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద విరోధముగా ఉన్న భావనండి. అరే ఈ మనిషికి దేవుడు తోడున్నాడు, నా కూతురు ఇతను ప్రేమిస్తుంది, ప్రజలు ఈయన ప్రేమిస్తున్నారు, నా కొడుకు ఇతను ప్రేమిస్తున్నారు, అందరూ ఈయన ప్రేమిస్తున్నారు, ఈయనకి విరోధంగా మాట్లాడడం కానీ విరోధంగా నిలబడటం కానీ నా జీవితానికి మంచిది కదన్న భయం ఈ మనిషికి ఉండాలి కదండి. అయినా భయం రావట్లేదంటే కారణం చెప్పిన, అది కయ్యేనిగడి బుద్ధి. గుర్తుపెట్టుకో, దేవుళ్ళు ఉన్న బిడ్డలను బట్టి వెనకాల గుసగుసలో చంపేయాలి తీసేయాలన్న ఆలోచన ఎవరికి ఉంటాయంటే ఆది నుంచి కయ్యేనిగాడికి ఉన్నట్టు మనకు కనబడుతుంది. ఈ కయ్యేనిగాడు వెనకాల నడిపిస్తుంది ఎవరు చెప్పిన, సాతానుగాడు. సౌలుకి పట్టింది సాతానే, కయ్యేనికి పట్టింది సాతానే, ఇస్కరేతు యోధాకి పట్టింది సాతానే. ఈ సీన్లో మనకు అడుగు కనబడుతుంది సాతానే. పేరుకి సౌలే కాదు, సాతాను కూడా కనబడుతున్నాడు. ఇంక మళ్ళీ చెప్తున్నాను, దేవుని పిల్లల మీద పడేడ్చే వాళ్ళు ఎవరైనా సాతాను సంబంధులు.
దావీదు మీద పడేడుస్తున్నారు, దావీదు మీద పేర్లు పెడుతున్నారు. అరే దేవుడికి తోడున్నట్టు ఇతనికి ఎదురు వెళ్తే మన దేవుడికి ఎదురు వెళ్ళినట్టారా అని అర్థమవును కదండి. నా బిడ్డలు ఈయన ప్రేమిస్తున్నారు, ప్రజలు ఈయన ప్రేమిస్తున్నారు, ఇప్పుడు నేను ఈయనకు తోడెళ్తే అందరికీ నేను వ్యతిరేకమై దేవుడికి వ్యతిరేకమైతే నేను అర్థమవును కదండి. అన్నీ తెలుసు కూడా మాట్లాడుతున్నారంటే, అన్నీ తెలుసు కూడా ఈయన తిరగబడుతున్నాడంటే, అన్నీ తెలుసు కూడా పన్నాగాలు పడుతున్నాడంటే, అన్నీ తెలుసు కూడా ఫిలిస్తీన్ శత్రులుగా మార్చాలనుకుంటున్నాడంటే ఏమి ధైర్యం? అసూయ వచ్చిందనుకోండి, ఏం మాట్లాడుతున్నామో తెలియదు, ఏం ఆలోచిస్తున్నామో తెలియదు, ఏ పనులు చేస్తున్నామో తెలియదు. అసూయ నిన్నేం చేస్తా చెప్పినా నీ ఎముకలకి కుళ్ళవుద్ది. అది ఎవడెవడో నాశనం చేయదు, చెప్పండి, నిన్నే నాశనం చేస్తా, నిన్నే పాడు చేస్తుంది. అందుకే దావీదుకి ఇంత విరుద్ధంగా, దావీదుకి ఇంత పన్నాగం పడుతున్నా దేవుడు తోడున్నాడని గుర్తుపెట్టాడట, కూతురు తోడుందని గుర్తుపెట్టిందంట. ఒకవేళ దావీదు చచ్చిపోయాడు అనుకోండి, రేపు పొద్దున మేకాల పరిస్థితి ఏంటండి? మంచిదో చెడదో ఏదో ఒక పిల్ల ఆ కుర్రోడినిచ్చి పెళ్లి చేస్తారు. రేపు పొద్దున దావీదు చనిపోతే ఈ అమ్మాయి సంగతి ఏంటి? ఇవన్నీ ఆయనకి లెక్కలే, గుర్తుపెట్టుకోండి. ఆయన ఈయనకేమైనా జరిగితే ఈ మనిషి ఏమైపోద్ది, వీళ్ళు ఏమైపోతారు, వీళ్ళ సంగతి ఏంటి? ఇవేం అసూయ వచ్చింది అనుకోండి, ఎన్ని కుటుంబాలనైనా నాశనం చేస్తారు. అసూయ మొలకెత్తుంది అనుకోండి, ఎంతమందినైనా చెప్పండి అడ్డు తొలగించేస్తారు. దావీదుని లేపేయడానికి ఎన్ని జీవితాలు పనంగా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు మీరు చూడండి. కిందకు వచ్చేసరికి ఏం జరుగుతుందో మీరు చూడండి. ఫిలిస్తీన్ల సర్దార్లు యుద్ధమునకు బయలుదేరి అడుగుతున్నాను 30వ వచనంలో. ఫిలిస్తీన్ల సర్దార్లు ఎందుకు యుద్ధానికి వచ్చారు? అది చెప్పండి. ఫిలిస్తీన్ల సర్దార్లు ఎందుకు యుద్ధానికి వచ్చారు? సౌలు పెట్టిన కిరికిర్లు గుర్తుపెట్టుకోండి. ప్రశాంతంగా గొలియాతును కొట్టినప్పుడు పారిపోయిన వాళ్ళు, గొలియాతును కొట్టినప్పుడు పారిపోయి చెవులు, నోరు, కళ్ళు మూసుకున్న వాళ్ళు, అయ్యో మాకు సంబంధం లేదు మళ్ళీ దేశం మీదకి రామని పారిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారంటే ఎవరు పెట్టారు ఈ కిరికిర్లు చెప్పండి? సౌలు ఎట్టడిది చెప్పినా చంపడమే కాదు, ఆ శవాలతో అవమానించేలా దావీదుతో చేయించాడు. ఇప్పుడు దావీదుని లేపేయడానికి సర్దార్లు అందరూ కలిసి వచ్చారు. నేను ఒక మాట అడుగుతున్నాను, యుద్ధం జరిగితే దావీదు ఒక్కడే పోతాడా? ఎంతమంది భర్తలు చనిపోతారు, ఎంతమంది పిల్లలు చనిపోతారు, ఎంతమంది వయసులో ఉన్న వారు చనిపోతారు, దేశానికి ఎంత నష్టం వస్తుంది. ఒక్కడ అసూయ వనమంతా చెడగొడుతుందో లేదు చెప్పండి. నేను అదే అంటాను. నేను ముద్దలో ఏదన్నా తేడా వచ్చిందంటే ముద్దంతా చెడిపోద్ది. యేసుప్రభు కూడా అంటాడు, ఫలింపలేదో తీగ చెప్పండి కట్ చేసి పడేస్తా అన్నాడు. ఎందుకంటే అది వనమంతా చెడగొడుతుంది. ఒక్కడు పరిచర్యకి ఎన్ని పన్నాగాలు పండుతున్నారు చూడండి. దేవుడు తోడున్న వ్యక్తిని అని చేయడం ఎవడి వల్ల అవుద్దండి? నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కడిని చేయడానికి ప్రధానమంత్రి నిలబడినా, ముఖ్యమంత్రి నిలబడినా, ఎవరు నిలబడినా, ఎమ్మెల్యే నిలబడినా, నువ్వు నిలబడినా, నీ వెనకాల నిలబడినా, ఎన్ని పన్నాగాలు పడినా ఆ మనిషిని దేవుడు ఆశీర్వదిస్తే ఎవడైనా మనిషిని ఆపగలడా? తీసేద్దాం అనుకున్నాడు. ఫిలిస్తీన్ల సర్దార్లు వచ్చారు. మీరు అక్కడ రాయబడలేదు కానీ మీరు ఊహించండి. ఫిలిస్తీన్ల సర్దార్లతో రెచ్చిపోయి పెద్ద పెద్ద సైన్యం అంతా దిగిపోయి వచ్చేస్తుంటే ఇజ్రాయెల్ దేశంలో ఎవరు సంతోషించకపోయినా ఎవరు సంతోషిస్తారు చెప్పండి? సౌలు ఈ దెబ్బకు దావీదు చెప్పండి లేచిపోతాడు. ఇప్పుడు చెప్పండి, మనం కూడా నాశనం అయిపోతుంటే ఎక్కడో ఉండి సంతోషించే వాళ్ళు ఎక్కడో ఉండరు చెప్పండి. భలే జరుగుతుంది. పోవాలి మనిషి, పోవాలి ఏదోటి జరగదు. ఈ లెక్కలు ఇడుకున్నా పక్క నుండి మనకి నా మాట్లాడుతుంది, ఈ లెక్కలు ఇడుకున్నా పక్క నుండి ఎలా ఆలోచిస్తారంటే, పక్కలో పెట్టుకుని, పక్కలో కూతుర్ని పడుకోబెట్టి, పక్కనే అల్లుడిగా చేసుకుని, పక్కనే సైన్యాధిపతిగా చేసుకుని, పక్కనే నిలబెట్టుకుని, పక్కనున్న వాడికే వెనకాల ఎన్నుపోడు ఓడిసేయాలనుకుంటున్నాడంటే ఇంతకన్నా రాజకీయాలు బయట ఉంటాయి చెప్పండి? ఎంత రాజకీయాలండి? నేను అడుగుతున్నాను, నేను చూసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. కుళ్ళి కుశుద్ధంతో ఎదుటోళ్ళు కుటుంబాలు పాడు చేసి బాగుపడిపోదాం అనుకున్న ఏ కుటుంబం బాగుపడదు. నేను చూసిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒకరిని పాడు చేసి మనం బాగుపడదామంటే నువ్వు పాడైపోతావు తప్ప వాడు పాడవడు, గుర్తుపెట్టుకో. నేను ఇటీవల కాలంలో మెసేజ్లో చెప్పిన మాట మీకు చెప్తున్నాను. ఒక కుటుంబం మీద నువ్వు నిందలేస్తావో దేవుడు నీ కుటుంబాల మీద నిందలేస్తాడు. నువ్వు ఒకరిని రోడ్డు మీదకి లాగావో దేవుడు నిన్ను హైవే మీదకి లాగుతాడు. నువ్వు వేదెత్తుతావో అదే ఎక్కువ వస్తావు.
కుళ్ళిపోయావు, కుసించిపోయావు. ఎక్కడెక్కడ ఏదేదో చేయాలనుకున్నావు. కూతురుని అడ్డు పెట్టావు, చిన్న కూతురుని అడ్డు పెట్టావు, రాజకీయాన్ని అడ్డు పెట్టావు, ఉద్యోగాన్ని అడ్డు పెట్టావు, ఎదుగుదలను అడ్డు పెట్టావు, అన్నిటిని అడ్డు పెట్టావు. ఏమి సాధించావు? సూసైడ్ చేసుకుని చచ్చిపోయావు. ఫిలిష్తీయులను రప్పించావు, వెనకాలకు నిలబడి సంకల గుద్దేసుకున్నావు. ఏమి సాధించావు? వాళ్ళు వచ్చిన వెంటనే దావీదు ఏం చేస్తాడు? ఈ మనిషికి ఇవన్నీ తెలియదు, ఈ మనిషే వెనకాల ఉండి చేస్తున్నాడు, పక్కన ఉండి ఇవన్నీ చేస్తున్నాడు. ఈ మనిషికి తెలియదు. మనిషికి తెలియక అమాయకంగా ఆయన ఏమంటలేదు, వెళ్ళిపోయాడు. వాళ్ళు వచ్చిన వెంటనే నేనేం అమాయకంగా పోయి తనకు బయలుదేరి వెళ్ళిపోయాడు. దావీదు బహు వివేకముగా ప్రవర్తించుతూ రాగా సౌలు సేవకులందరికంటే, మీకు మాట చెప్పనా, అందరికన్నా బహు ప్రసిద్ధి అయిందంటే దాని అర్థం ఏంటి చెప్పండి? నువ్వు తొక్కేయాలనుకునే కొద్ది పేరు వచ్చేస్తాయి, నువ్వు తీసేయాలనుకునే కొద్ది ఎదిగిపోతాడు, నువ్వు వద్దనుకునే కొద్దీ ఇంకా ఆశ్రదింపడతాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని నిందలేస్తే అన్ని పూదండలుగా మార్చినందుకు మనం టైటిల్ పెట్టాం, వరకట్నాన్ని ఉరిగా మార్చిన మామ, ఉరిని పూలదండగా మార్చిన దేవుడు. ఇదే టైటిల్ నడుతున్నా. మీరు చూడండి, ఎక్కడ బూడిదిగా ప్రతిగా పూదండ. నిన్ను తీసేయాలనుకున్నారా? నిన్ను తీసేయాలనుకున్న వాళ్ళు వాళ్ళని తీసేస్తాడు దేవుడు. నీ నాశనాన్ని చూడాలనుకున్నారా? వాళ్ళ నాశనాన్ని వారే చూసుకుంటారు. నీ ఎదుగుదలను ఆపాలనుకున్నారా? వాళ్ళ ఎదుగుదలను వాళ్ళే ఆపేసుకుంటారు. నీ మీద పడేడుస్తున్నారా? రోడ్డు మీద పడేడిసేలా దేవుడు చేస్తాడు. ఎందుకు ఇవన్నీ నేను చెప్తాను తెలుసా? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, యథార్థవంతులే వర్ధిల్లారని బైబిల్ చెప్తుంది తప్ప కుళ్ళి కుసిద్ధము అసూయులుతున్నవారు ఆడు రాజైనా వర్దెల్లడు, చిన్నోడైనా వర్దెల్లడు, పెద్దోడైనా వర్దెల్లడు. ఎవరు వర్దెల్లాలన్నా గుర్తుపెట్టుకోండి, యథార్థతతో కలిగి సుబుద్ధి కలిగి అప్పగించిన దేవుని కాపరమైన ఉద్యోగమైన పనైనా ఏదైనా సుబుద్ధి కలిగి మనం చేసుకుంటూ పోతే చెప్పండి, ఎక్కడున్నా దినదినం పేరుస్తాడు. నాకు పేరు రావాలని మరొక ఆయన పేరు చెడగొడితే నాకు పేరు వస్తుందండి? సౌలు అదే అనుకుంటున్నాడు. దావీదు పేరు చెడిపోతే నాకు పేరు వస్తుంది అనుకుంటున్నాను. అడుగుతున్నాను, పక్కోడు పేరు చెడగొడితే నీకు పేరు వస్తుందని ఎంత అమాయకంగా ఎలా అనుకుంటావు? పక్కవారి కుటుంబాన్ని పాడు చేస్తే నీ కుటుంబం బాగుంటుందని అంత అమాయకంగా ఎలా అనుకుంటున్నావు? నేను మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, మనం ఏమి ఎత్తుతామో చెప్పండి, అదే కోస్తాం. మీకు మాట చెప్పనా, ఈరోజు తెలియకపోవచ్చు సౌలు బుద్ధి, రేపు తెలియకపోవచ్చు సౌలు బుద్ధి, ఎల్లుండి తెలియకపోవచ్చు సౌలు బుద్ధి. చచ్చే లోపు సౌలు ఏంటో బయటకు తెలిసిపోవడలేదు చెప్పండి. తెలిసిపోయాడు. నువ్వు బయటికి ఎంతగా భక్తిని నువ్వు కనపరిచినా, ఎంతగా భయభక్తులు ఉన్నట్టు కనబడినా, దేవుడు ప్రతిదాన్ని ఒకసారి చెప్పండి బయలుపరుస్తాడు. అందుకే సాధ్యమైతే సుబుద్ధి కలిగి వర్దెల్లండి, ఆశీర్వాదకరంగా ఉండండి. ఇక్కడ ఈ మాట చదువుతుంటే 30 వచనంలో దావీదట తోటి సేవకులందరికన్నా అతని పేరు బహు ప్రసిద్ధికి ఎక్కిందంట. ఎందుకు ఎక్కింది చెప్పండి? ఇంకో మాట చెప్పండి, దావీదు గారి పేరు అంత ప్రసిద్ధికి ఎక్కడానికి కారణం ఏంటి చెప్పండి? రాజుగారి పెద్ద అమ్మాయిని చేస్తానంటే తగ్గించుకున్నాడు, చిన్న అమ్మాయిని చేస్తానన్నా తగ్గించుకున్నాడు, ఎంతమంది పొగొడుతున్నా తగ్గించుకున్నారు, రాజు అయ్యే అవకాశం రాత్రికున్నా తగ్గించుకున్నాడు. ఇంతగా ఎందుకు ప్రసిద్ధి హెచ్చింపబడుతున్నాడు చెప్పిన? తగ్గించుకున్నాడు కనుక హెచ్చింపబడుతున్నాడు. నేను ముగిస్తున్నాను. మనం ఇతరులను తగ్గించి మనం హెచ్చింపబడతామంటే హెచ్చింపబడం. మనల్ని మనం తగ్గించుకుంటేనే చెప్పండి హెచ్చింపబడతాం. మన స్థాయి ఏంటో మనకు అర్థమైతేనే హెచ్చింపబడతాం. దావీదు గారు తన భూమి మీద నిలబడ్డాడు. ఎంత ఫేమ్ వచ్చినా, తనకి ఎంత పేరు వచ్చినా భూమి మీద నిలబడ్డాడు. తనను తాను తగ్గించుకున్నాడు కనుకే హెచ్చింపబడ్డాడు. ఈ మాట చదువుతుంటే అన్ని నామముల కన్నా చెప్పండి పై నామము యేసుక్రీస్తు వలె తనను తాను దావీదు చెప్పండి తగ్గించుకున్నాడు. యేసుప్రభు కూడా దేవుడితో సమానుడై ఉండి విడిచిపెట్టకూడనని భాగ్యమని ఎంచుకొనక మనుషునిగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని భూమి మీదకు వచ్చి తనను తాను తగ్గించుకున్నందుకు ఆ విధేయతలో అన్ని నామముల కన్నా చెప్పండి పై నామం ఉందంట. ఆ మోడల్ నీకు నాకు ఏమి నేర్పిస్తుంది చెప్పిన? మనం ఎంత తగ్గించుకుంటే చెప్పండి అంత హెచ్చింపబడతాం. మనం ఎంత హెచ్చించుకుంటే చెప్పండి అంత తగ్గింపు. ఇదే సీక్రెట్. ఇంకెంతకన్నా
సిగరెట్లు ఏమి లేవు. చాలామంది అడుగుతారు ఎలాగన్నా సొసైటీలో ఎదగమంటే, ఎలాగంటే ఏం లేదు, తగ్గిపోవడమే. అంతకన్నా సీరియస్గా అడిగేది ఏం లేదు. అడుగుతుంటారు ఆ వీడియోలు ఎలా అప్లోడ్ చేయాలంటే, ఇలాగే అప్లోడ్ చేయాలి, మాకులాగే ఇంకేం కొత్తగా ఏమి ఉండదు ఇంకా. అంటే అది ఎలాగ పబ్లిక్లోకి ఎలా వెళ్ళాలి, ఏంటి, ఎలాగెళ్తావు, తగ్గించుకుంటే వెళ్తావు, దేవుడు పట్టుకుంటే వెళ్తావు, దేవుడు ఆస్వాదిస్తే వెళ్తావు. దేవుడు ఎంతగా దేవుడిని పైన బట్టి మనల్ని మనం తగ్గించుకుంటే చెప్పండి అంత ఆస్వాదిస్తాడు. దావీదు ఎవరిని కనుబరుస్తాడు ఆ తగ్గింపులంటే, నజరేయుడైన యేసుని. అందుకే ఇలాంటి టైం లైన్లోనే పాట రాసుకున్నాడు. ఏమనంటే, యెహోవా నా దేవా, ఆ 4వ కీర్తన ఉంటుందిగా, ఆ టైంలోనే పాట రాసుకున్నాడు.